కలిగిస్తున్న అపవాదిని, చెప్పండి, అపవాది కోరల్లో నుంచి మనిషిని విడిపించడానికి. హల్లెలూయా చెప్పండి. ఏ మరణానికి భయపడ్డారో ఎవరు భయపడలేదండి. నాకు నవ్వొస్తుంది మాస్టర్. ప్రపంచాన్ని గెలిచినోడంటే అలెగ్జాండర్ దొంగడు చచ్చిపోటండి. ఇంకోటి రాయొచ్చు కదండి. మార్చేయండి, పుస్తకాలు దగ్గర ఉన్నాయి కదా, మార్చేయండి. ఏదో గుట్టిందని రాసేయండి, పోనీ సింహం దండిందని రాసేయండి. చరిత్ర మార్చలేం బ్రదర్. దోమ కుట్టి మలేరియా ఫీవర్తో చచ్చిపోయాడు అక్కడ చరిత్ర చెప్తుంది. అంతెందుకు, ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కన్ను పట్టుకోడు కూడా రానాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మందిని చంపాడు కారకుడు హిట్లర్. అలా చంపాడు. ఒక్క రాత్రికి రాత్రి తను ఎదిరించారని 5 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్ లీక్ చేసి చంపినప్పుడు అతనికి భయం లేదో. ఇప్పుడు శత్రువు తనను చంపడానికి వస్తుంటే పిరికి వారై ఎలా 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 చెప్పండి చెల్లి, ఎలా సైలెంట్తో నోట్లో పెట్టుకున్నాడు. అప్పటికి ఇంకా చావు రాలేదు. తన పిస్తోల్ తన కన్నతో తానే కాల్చుకు చచ్చినోడు ఏమంటారండి? ఆత్మహత్య చేసుకున్నాడు ఏమంటారండి? చెప్పండి. అంటే మరణమునకు భయపడని నరుడు ఎవడు లేడు. అందుకే మరణమే గొప్పది అని రాశాడు ఒక మాతాయి. ఇంతకు మాస్టర్ అన్నాను, నేను క్లాట్ ఇస్తున్నాను మాస్టర్. అందుకే ఆ మాట చెప్పి వెళ్ళిపోతాను సార్. ప్రపంచంలో ఎవడో చెప్పలేదు అనుకున్నారు చూసారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది చంపిన హిట్లర్ గురించి ఎలా ఉందో చరిత్రలో, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ గురించి ఎలా ఉందో చరిత్రలో, ప్రపంచంలో పిల్లరా నోబెల్ అవార్డు ఎవరికి ఇస్తారండి? అలెగ్జాండర్ గురి ఎవరు? శ్యాంబాబు ఊరు